ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. నాకే తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా, లేదే పొంగుతున్నదే ఇంకేదో. పేరు లేదుగా, ఇంతే మాట్లాడుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే. నువ్వుంటే చాలే, మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే.
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. నా
మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ముంగిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలోన ఇరుకుండదే ప్రతి మనసులోన చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు. గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీట్ చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలై కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమై పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూత లైనా
జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్మింపగలరా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క ప్రభువా సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి రాంబాబు ద్రాక్షల యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించబడి ఉండగా ఈ వివాహ కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా ఈ వివాహాన్ని ఘనంగా మీరు జరిగించండి. మీరు మా మధ్యలో ఉండి తండ్రి నూతనంగా జతపరచబడుతున్న వధువుని వరుణ్ణి మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన బంధువులందరినీ మీరు ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని ఈ వివాహ కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించి మీరే ఆశీర్వదించి నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే మరి శరీరముకు సంరక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించువాడు ఎవరునూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. చదువున్నటువంటి వాక్య భాగము నుండి మరి ఆది కాండము ప్రియులారా 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు మరి చదువున్నటువంటి వాక్యములో నుండి, ప్రభువైన దేవుడు నేల మంటితో నరుని నిర్మాణము చేసి వాని నాసిక రంధ్రములో దేవుడు జీవాత్మను పొందగా నరుడు జీవాత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి అన్నిటికీ జత ఉన్నారు. అయితే మరి ఆదామునకు తోడుగా ఎవరు లేరని ప్రభువైన దేవుడు ఆయన మరి ఆలోచన చేసి ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, ప్రియులారా ఆ నిద్రించుచున్నప్పుడు వాని యొక్క ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. ఆ ఎముకను స్త్రీగా చేసి
స్త్రీలుగా చేసి ఆదామును వద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రియులారా ఆదాముతో అన్నారు, ఆదామా నీ వద్దకు వచ్చినటువంటి ఎవరు అని అన్నప్పుడు ఆదాము అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడను అంటే గుర్తించినాడు ఆదాము. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి వారు మరి ద్రాక్షావల్లి రాంబాబు చాలా చక్కగా ఉన్నారు, యవ్వన బిడ్డలు. మరి కొద్ది నిమిషాల్లో వారిని జతపరచబోతున్నాము. అయితే దేవుడైన యెహోవా మరి ఆ ఆదామును ప్రేమించి ఆశీర్వదించి ఏం చేశాడంటే తనకు సాటైన సహాయమును తీసుకొచ్చినప్పుడు ఆయన గుర్తించాడు. ఏం గుర్తించాడంటే నా ఎముక, నా ఎముక, నా ఎముక అంటున్నాడు. కాబట్టి అందరూ గుర్తించేటువంటి వారు, వివాహము జరుపుకున్నటువంటి వారు, ఎన్నో సంవత్సరాలు వివాహము అయినటువంటి వారు ఎందరో అలాగా గుర్తించుచున్నారు. ఎందరూ గుర్తించుచున్నారే కానీ ఈ వాక్యము ప్రతి వారికి చెందినటువంటి వాక్యం అండి. దేవుడైన యెహోవా ఆదామును ఎంతగానో ప్రేమించాడు, సాటైన సహాయం చేశాడు. అలాగే ఈ ప్రియమైనటువంటి వీరి తల్లిదండ్రులు, పెద్దలు, సంరక్షకులు కూడా వారికి ఒక యుక్త వయసు వచ్చినప్పుడు వారిని ఏం చేస్తున్నారంటే జతపరుస్తున్నారు పరిశుద్ధ వివాహము ద్వారా. రెండవదిగా మనము బైబిల్ వాక్యము నుండి చదివినాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము పడి ఉండాల. ఎలాగంట ప్రభువునకు లోబడినట్టుగా, దేవునికి లోబడినట్టుగా ఉండాలా. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా రండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 పేతుకి లోబడి ఉండెను. ఏమని పిలిచిచ్చినదండి? యజమానుడా, యజమానుడా, యజమానుడా. మరి ద్రాక్షావల్లి ఏమని పిలిచిద్దో? రామ్ అని పిలిచిద్దో, బాబు అని పిలిచిద్దో, రాంబాబు అని పిలిచిద్దో, ఎలా పిలిచిద్దో కానీ శారా మాత్రము తన భర్త అయినటువంటి అబ్రహామును, ఇటు చూడండి, ఇటు 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 చూడండి, అబ్రహామును శారా భర్తను ఏమని పిలిచిందంటే నా యజమానుడా. ఏమని పిలుస్తుంది? యజమానుడా, యజమానుడా అని పిలుస్తుంది. అంటే ప్రియులారా, మరి ఇప్పుడైతే పేరుతో పిలుచుకునేవాడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, ఇప్పుడు కిరీటం వస్తుంది. మరి ఎవరికి? రాంబాబుకి కిరీటం. కిరీటాన్ని ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా చేస్తారండి, ఎక్కడంటే అక్కడ వేయరు. ఎవరు కిరీటం అంటే యోగ్యురాలు తన భర్తకు పెనిమిటికి కిరీటం అన్నాడు. ద్రాక్షావల్లి కిరీటం. అందుకని ఇంకో మాట కూడా ఉంది, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనములో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఏ బుద్ధి? వంకర బుద్ధి కాదు, సుబుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఆ భార్య దేవుని యొక్క దానం అండి. కాబట్టి ఇంకా ఉన్నది, భార్య దొరికిన వానికి మేలు 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 దొరికను. మేలు చేలు కాదండి, మేలు మేలు దొరికినని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అయితే దేవుని యొక్క వాక్యములో మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వరకు దేవుని వాక్యం చదివాము స్త్రీల గురించి. ఇప్పుడు వంటి వాళ్ళారా, మరి
ఇక్కడున్నటువంటి మన ఎదుట ఉన్నటువంటి నిల్చున్నటువంటి ఈ పురుషుడు రాంబాబు శ్రీ ద్రాక్షావల్లి పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనము దేవుని సన్నిధిలో మరి కూడి ఉన్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించను. కానా ఊరిలోని వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభువారు దాన్ని అలంకరించి దాని అందులో కొరతను తీర్చను. అపోస్తలుడైన పౌలైతే దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తునకు సంఘమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించే సంబంధమని తెలిపాను. కావున ఎవరినూ ఊరికే శరీరీచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీన్ని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుని అంగీకారముతో దీన్ని చేయవలను. అందులకై ప్రార్థన 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 అంటే తల వంచి కళ్ళు మూసుకోవడం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమనందు ప్రియ యవ్వన బిడ్డలు రాంబాబు తండ్రి ద్రాక్షవారిని బట్టి స్తోత్రములు, వారిని కన్నవారిని బట్టి వందనములు, తోడబుట్టినటువంటి వారిని బట్టి స్తోత్రములు, పెద్దలను బట్టి మిమ్మల్ని స్థుతించుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన దైవ సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసులు, కుటుంబము, స్నేహితులు, బంధువులు బట్టి మీకు స్తోత్రములు. ఈ వివాహాన్ని జరిపిస్తున్న ఈ సేవకులను మీరు బలపరచము, నీ దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచకూడదని తగిన హేతువు ఏదైనా ఎవరైనా చూపగలిగితే అది ఇప్పుడే చూపవలను. అటు పెట్టిన ఒక లైటింగ్ అటు పెట్టండి. 11:30 అనుకున్నారు పాస్టర్ గారు, దాదాపు 3 గంటలు దాటింది. మాకు చాలా ఇష్టమండి వివాహము వారు జరిపించుకోవడం అని. మీ అంగీకారము మీ కుడి చేయి పైకి చూపించాలా. కుడి చేయి తమ 2 చేతులు ఇట్లా పట్టుకున్నారు. పెద్దయినా మీదే అది. వివాహమన్నది పవిత్రమైనది, కన్నుడైన దేవుడు ఏర్పరచినది. మీ అంగీకారం తెలియపరచారు కాబట్టి ఇక మీదట వీరి విషయంలో మీరు మౌనంగా ఉండాలి. మరి వీరిని కూడా ఇద్దరు కూడా మాట చెబుతున్నాను. అది రాంబాబు ద్రాక్షావల్లి దేవుని మాట ప్రకారము కాక మరొక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకోలేను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకరమైన విమర్శ దినమునందు మీరు వీళ్ళను ఉత్తరం ఇవ్వవలను గనుక కూడదని ఇష్టమే. చాలా మంచిదండి. మరి ద్రాక్షావళి రాంబాబును వివాహం చేసుకుంటూ నీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే. చాలా సంతోషము. మరి ఇప్పుడు రాంబాబుతో మాట్లాడుతున్నాను. రాంబాబు, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని అనగా ద్రాక్షావళిని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును
ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకి భర్తవై ఉందువా. ఉండును, భర్తనై ఉండును. చాలా సంతోషము. ఇప్పుడు మరి ద్రాక్షావళి మా దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుణ్ణి అనగా రాంబాబును నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్య ఉందువా. భారీగా ఉంది. రైట్, చాలా సంతోషము. ఇప్పుడు వధువుల యొక్క సంరక్షకులు అనగా తల్లిదండ్రులు సంరక్షకులు రావాలా త్వరగా. అది దేవుని సేవకుడుగా రిజిస్టార్గా. అయ్యా మీ పేరండి? అర్జునరావు. అయ్యా అర్జునరావు. మరి రాంబాబు మీకేమవుతారండి? కొడుకు అవుతాడు. కొడుకు అవుతారు, మంచిది. మరి ద్రాక్షావళిని మీ కుమారుడుగా ఉన్నటువంటి రాంబాబుకి ఇచ్చి వివాహం చేయటము మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. అబ్బాయి చెయ్యి ఇక్కడ పట్టుకుంటా. అయ్యా మీ పేరండి? సుబ్బారావు గారు. మరి పెళ్లి కుమార్తె ద్రాక్షవల్లి మీకేమవుతారండి? నా కూతురండి. కూతురు, చాలా సంతోషము. మరి అర్జునరావు గారికి కుమారుడిగా ఉన్న రాంబాబుకి ఇచ్చి ద్రాక్షవల్లిని వివాహం చేయడం మీకు ఇష్టమేనా? నీకు ఇష్టం, మంచిది. అమ్మాయి కుడి చెయ్యి చూడండి, ఉండండి నేను చెప్పిస్తా. అమ్మాయి కుడి చెయ్యి ఇది ఎట్లా పట్టించాలా, పట్టుకొని ఇక్కడ ఈ చెయ్యి ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ పట్టుకున్నాను. అది అమ్మ గాజుల పైకి తీసుకురా, పట్టియండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనీవయ్యా, దేవారావయ్యా. చేయి విడిచిపెట్టి పని ఉంది. మరి ద్రాక్షావల్లిని మీరు ఎప్పుడు చూశారు? పెళ్లి చూపులు. ఇప్పుడు ఏ చూపులు? పెళ్లి చూపులు. మంచిది. ఆ పెళ్లి చూపులో చూసినటువంటి ఆ ద్రాక్షావల్లి మీ చేపట్టుకున్న ఈ ద్రాక్షావల్లి ఒకటో అవునో కాదో అని ఇప్పుడు చెయ్యి విడిచి రెండు చేతులతో ఈ ముసుగును తొలగించి చూడండి. నెమ్మదిగా నెమ్మదిగా, తొందర ఏం లేదు. నెమ్మదిగా 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 నెమ్మదిగా. రైట్, అట్నే పట్టుకోండి, అట్నే పట్టుకోండి. ఈ చేయి డౌన్ చేయి, అటు చూడండి. నా డైరెక్షన్, వాడు డైరెక్షన్ కాదు, కో డైరెక్టర్ కాదు, ఈ డైరెక్టరే. మైక్ దగ్గర పెట్టుకోండి, ఇటు చూడండి, నన్ను చూడొద్దు. వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ వైపు కూడా చూడబాకండి. ఇప్పుడు మీరు ప్రమాణం చేస్తున్నారు. మైక్ దగ్గర పెట్టుకోండి. దేవునికి స్తోత్రములు. నేను చెప్పినట్లుగా అటు చూస్తే చెప్పండి. రాంబాబు అని నేను, ద్రాక్షావల్లి అను నిన్ను, ద్రాక్షావళిని అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను దేవికైనను
వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి ద్రాక్షావల్లి రైట్ చప్పట్లు కొడదామా అలా అభినందిద్దాం రైట్ సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను మీరేం చేశారు? ప్రమాణం. ఎవరితో చేశారు? ద్రాక్షావళి. ఎంతవరకు ఈ ప్రమాణము? జీవితాంతం. రైట్. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వు చెప్పురా తల్లి. మైక్ దగ్గర పెట్టుకో. నా స్వరం గంభీరంగా ఉంటుంది, అందుకు దగ్గర పెట్టుకో. ద్రాక్షావళి అను నేను రాంబాబు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు మీరు? ప్రమాణం. ఎవరితో చేశారు? రాంబాబుతో. రాంబాబు. ఎంతవరకు ప్రమాణము? జీవితకాలం. రైట్. చప్పట్లు కొట్టి తాళి తీసుకొచ్చి అడిగో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. రాంబాబుని ద్రాక్షవల్లిని భార్యాభర్తలుగా జతపరచుటకు వారు నాయన చేసిన తీర్మానాలను బట్టి నీకు స్తోత్రమయ్యా. ప్రభా, భారతదేశం యొక్క సంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రం ద్వారా ప్రభా గుర్తుగా మరి రాంబాబు ద్రాక్షవల్లిని ఆశీర్వదించమని ప్రభా 3 ముళ్ళుగా మీరే వారితో ఉండి తన జీవితకాలం అంతా నడిపించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. అయ్యా రాంబాబు, ఎన్ని 3,000? 3,000. ఈ మాట కరెక్ట్గా చెప్పాడు. 3 రైట్. నేను చెప్పినట్లుగా మైక్లో చెప్పు. అటే సస్తా చెప్పు. ద్రాక్షావళి మన ప్రేమకు నిత్య నిబంధనకు గుర్తుగా మంగళసూత్రము నీ మెడలో ధరింప చేయుచున్నాను. అంటే కట్టుచున్నానని. కట్టు. దేవరణి
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని
సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పిల్ల పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా రా రా కంచే దుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి రావా ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పోలవుతున్నా
బెరుకు లేకుండా నువ్వేగా నా బతుకు అంటున్నా. నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తడగడగా, నీ తలను వాచి కళ్ళు తెరిచిన ఈ దునియా మిలవిల చూడే. వచ్చే మలుపులు రస్తా వెలుగులు జారే చినుకుల సల్లే, పడుగు ప్రేమల్లే నిన్ను నన్ను వల్లే. కొట్టే తెలియక తల్లి పడుకున్న ఆడే పిల్లల హోరే, నా తుండు ఉందిట్టు ఉందంతా ఇక నీకే. ఏ పిల్ల పరుగున పోదామా, ఏ వైపో జంటగా ఉందామా.